ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఇవాళ ఒక జాతీయ ఇంగ్లీష్ పత్రికలో వచ్చింది ఏంటంటే, ఈ పేపర్ లీక్ కి సంబంధించి 23 సంవత్సరాలు పట్టిందంటండి ఆ కేసు విచారణ అవడానికి. సరిగ్గా ఇది సిబిఐ ఎంక్వైరీ ఇదవ్వడానికి 23 సంవత్సరాలు పట్టింది. ఫైనల్లీ ది సిబిఐ కోర్టు కన్విక్టెడ్ 8 ఫార్మర్ రైల్వే అఫీషియల్స్. దే రిసీవ్డ్ 5-year prison sentence, a fine of 5 lakh each. ఇది పేపర్ లీక్ కి సంబంధించి, ఇది రైల్వే రిక్రూట్మెంట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి. అంటే 23 ఏళ్ళు అయిందంటే దానికోసం అప్లై చేసుకున్న వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి ఉంటారు, ఇంకేదన్నా కూడా జరిగి ఉంటుంది. తర్వాత 5 లక్షల రూపాయలు జరిమానా. అంటే సో మన చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు, ఈ చట్టాల్లో ఉండేటువంటి ఇది, దానికి ఇంతకంటే లైవ్ ఎగ్జాంపుల్ ఈ సందర్భంగా మరొకటి ఉండదు అనుకుంటా. సో మీరే ఉంటారు సునీల్ కుమార్ గారు. చెప్పండి సార్. అదే 23 ఏళ్ళు పట్టిందంటండి ఒక పేపర్ లీక్ కేసుకి సంబంధించిన ఇది రావడానికి. సో బహుశా అది కావాలని డిలే చేయటమే తప్పితే అంతకాలం ఎప్పుడు అదే చట్టంలో 3 నెలలు 6 నెలలు మాక్సిమం 6 నెలలు అంటే ఎంత కాంప్లికేటెడ్ కేసు అయినా కూడా అంతకు మించి టైం పట్టే అవకాశమే లేదు. అండ్ ఏమన్నా 6 నెలలు ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఏమన్నా ఉందా ఇక్కడ పేపర్ లీక్ అయితే? అదే కదా. సో ఇవన్నీ ఏంటంటే మీకు మనకి ఉన్న అలవాటు ఏంటంటే ఉన్న చట్టాలు సక్రమంగా అమలు చేయరు కానీ కొత్త చట్టాలు చేస్తారు. ఢిల్లీలో రేపు జరిగి అందరూ గోలు పెట్టేస్తే ఒక యాక్ట్, నిర్భయ యాక్ట్, అంతే అయిపోయింది. ఆ తర్వాత ఇంకా అలాంటివి ఎన్ని జరిగినాయి ఇక అంతే ఆ రోజుకి అనమాట. ఇప్పుడు పేపర్ లీక్ అయితే ఏం చేయాలో ఒక చట్టం చేశారు కానీ అసలు లీక్ అవ్వకుండా ఏం చేయాలో ఏమన్నా చెప్పారా? సో అది మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ గుర్తు చేశారండి. ఢిల్లీలో ఆ సంఘటన జరిగితే సరే అక్కడ ఇది పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు అధికారిగా ఉన్నప్పుడు, మీరు డ్యూటీలో ఉన్న రోజుల్లో అక్కడ కూడా ఒక యాప్ ఒకటి పెట్టారు, దిశ యాప్. ఆ దిశ యాప్ అనేటువంటిది పెట్టినప్పుడు మరి అది ఇప్పటికి ఇంకా అమల్లో ఉందంటారా? ఇంకొక రూపంలో కానీ ఇంకొకటి కానీ ఒకవేళ అదే కనుక ఉన్నట్టయితే దాని ఇంపాక్ట్ గుంటూరు సంఘటన మీద కూడా ఉండాలి కదా. చాలా రోజులు పట్టింది కేసు రిజిస్టర్ అవ్వడానికి, కానీ అసలు ఎప్పటికి కూడా బహుశా నిందితులను అరెస్ట్ చేయలేదంటున్నారు. అది కాదండి, ఇవన్నీ ఎలా ఉంటాయంటే మీరు మర్చిపోయారేమో అందరూ. ఒకసారి మీ అందరికి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. మనకి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాట్సాప్ గవర్నెన్స్ అని మాట్లాడారు, గుర్తుందా మీకు? అవును. ఏదో 150 సర్వీస్ లో ఎన్నో చేసేసాము, వాట్సాప్ లో అన్ని వచ్చేస్తాయి అన్నారు. 2 ఏళ్ళు అయింది. ఎన్ని సర్వీసులు వస్తున్నాయండి మీరు చెప్పండి? అంటే సిగ్నల్ ప్రాబ్లం ఉందేమో. మీరు మర్చిపోయారేమో, నేను గుర్తు చేస్తున్నా. కాదండి, వాట్సాప్ గవర్నెన్స్ లో ఎన్ని వచ్చినాయండి, ఎన్ని సర్వీసులు అందుతున్నాయి? అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంది కాబట్టి అమరావతి పూర్తయిన తర్వాత అక్కడ టవర్స్ నుంచి ఒకవేళ ఏమైనా తీసుకుంటారేమో. అదొకటి. సో దిశ యాప్ కాబట్టి వెంటనే ఏం చేస్తారంటే అది గత ప్రభుత్వం పెట్టింది కాబట్టి అని చెప్పి ఇంకో పేరుతో ఇంకొక యాప్ ఏదో పెడతారు. ఎన్ని పెట్టినా కూడా ఇది అవ్వదండి. ఎందుకంటే అమలు చేసే వాళ్ళలో చిత్తశుద్ధి ఉండాలి. రెండోది స్మార్ట్ ఫోన్ పెట్టుకుని యాప్ పెట్టుకుని ఇదంతా చేసే అంత స్థాయిలో మన గ్రామీణులు ఉన్నారా అనేది రెండవది. మూడోది మీరు ఎన్ని చేసినా ఏం చేసినా మీ పార్టీ వాళ్లే 10,000 కోసం నడు రోడ్డు మీద గొడ్డలు కూడా తీసేటువంటి పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే, ఒకటేమో గొడ్డల పార్టీ అంటున్నారు, సరే రైట్ అది గొడ్డల పార్టీ అనుకుంటే, యువతలో ఉన్నదే పార్టీ రా అంటే గొడ్డలోడు తీసే పార్టీ, 2 జీలే. గూగుల్ అంటే జీ అంటే గూగుల్ అన్నట్టు అన్ని జీలే, గొడ్డలోడు తీసే పార్టీ గొడ్డల పార్టీ, ఇలా అయిపోయింది మన పరిస్థితి. కాబట్టి ఈ యాప్లు వాటితో ఏమి ఉపయోగం లేదండి. అంటే మీకు అక్కడ ఆయన 10,000 కోసం అంతగా తెగబడ్డాడు అంటే అతనికి ఎంత ధైర్యము, నేను ఏం చేసినా కూడా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ నన్ను ఏం చేయరని ఎంత ధైర్యం ఉంటే ఆ చర్యకి దిగుతాడు. సో దీని మీద వైసీపీ వారు కూడా, ఎంపీలు కూడా రేపేదో పార్లమెంట్ లో ప్రశ్నిస్తామంటున్నారు, కానీ బహుశా వాళ్ళ ప్రశ్నలు కూడా అరణ్యరోధనే అవుతుంది తప్ప దాని మీద ఏమి కేంద్రం డబుల్ ఇంజిన్ సర్కార్ అండి. డబుల్ ఇంజిన్ సర్కార్. ఇక్కడ ఒక ఇంజిన్ ఢిల్లీలో పడతాం, మళ్ళీ ఢిల్లీలో గుద్దుతో ఇక్కడ పడతాం, దాన్నే డబుల్ ఇంజిన్ సర్కార్ అంట. అశోక్ గారు, ఈ రేపు మన పార్లమెంట్ లో ఈ ఇష్యూస్ అన్ని కూడా రైజ్ చేస్తామని ఎంపీ గురుమూర్తి గారు ఒక చర్చకు వాయిదా తీర్మానానికి వారు ఇచ్చారు.
దాని ఆయన మీద వల్ల ఇంకా ఊపా పెట్టలేదా గురుమూర్తి మీద? బయట తిరుగుతున్నాడు ఆయన. అదే ఇప్పుడు చేశారు కాబట్టి బహుశా అలాంటి ప్రమాదం ఏమైనా ఉంటుందేమో చూద్దాం. సో దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా లేకపోతే అరణ్య రోదనేనా? అశోక్ గారు 100% అరణ్య రోదన తప్ప ఇంకేం ఉండదు సార్. అంత ఎఫెక్ట్ ఉంటుందని జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. జనాలు ఇసుకి వేసారిపోయారు. అదే ఏమి ఉండదు సార్, అట్లాంటిది ఏమి ఉండదు. జనాలు కూడా దానికి మొండిగా ఎటువంటి హోప్ పెట్టుకోవట్లేదు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ మీద. ప్రస్తుతం ఉన్న ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇసుకి వేసారిపోయారు. మీరు కనుక ఒకసారి విలేజ్ లెవెల్లో కానీ మండల స్థాయిలోకి వెళ్ళి చూస్తే అండి, అంటే ఈ సిటీ లెవెల్లో ఏమవుతుందంటే ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ఎంత కొంత ఉంటారు కాబట్టి ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళు వాళ్ళలో వాళ్ళు ఉంటారు, బయటికి రారు కాబట్టి. మీరు విలేజ్ వెళ్తే మండల స్థాయి కేంద్రాలకు వెళ్తే అసలు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం అండి. వాళ్ళకి పనులు లేవు సార్. అసలు ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల్లో పనులు లేవు. కనీసం పూట గడపడం కష్టమైపోయింది. ద్రవ్యోల్బణం. అవును, ముఖ్యంగా ఉన్నారు సార్ పరిస్థితి. చెరువుల్లో నీళ్లు లేవు, వర్షాలు లేవు, పంటలు లేవు. అసలు ఎరువులు ధరలు, సరసమైన ధరలకు ఎరువులు లేవు, ఏమి లేవు సార్. ఒక్కటి కాదు చెప్పుకుంటా పోతే వాళ్ళ బాధ అరణ్య రోదన సార్. ఇది నిన్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో డిస్కస్ చేశారంటండి ఎల్ నీనో మీద. ఆ ఎల్నీలో వస్తే ప్రభుత్వం ఏం చేద్దండి? చెరువు ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? ఇక్కడ చిన్న మాట చెప్పాలి నేను. నా తోటలో పని చేయడానికి గత ప్రభుత్వంలో మేము పనికి పిలిస్తే కనీసం 10 మందిని పిలిస్తే 5 వచ్చేవాడు కాదు. ఈ రోజున 5 పిలుస్తుంటే 10 మంది వస్తున్నారు. మాకు పని ఉంటే ఇవ్వండి, మేం చేస్తాం అని. అంటే ఎంత కరువులో ఉన్నారు, ఎన్ని సమస్యల్లో ఉన్నారు, ఎన్ని బాధల్లో ఉన్నారు. జరుగుబాటు లేదు సార్ ప్రతి కుటుంబంలో. అంటే మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పని చేసే విధంగా ప్రజలను ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. గత ప్రభుత్వం సోమరితనం అలవాటు చేసింది, ఈ ప్రభుత్వం పనిచేసే విధంగా ప్రోత్సహిస్తుంది. అలా అర్థం చేసుకోవచ్చు కదా. తిండి కలిగితే కండగలవాడే మనిషి అని చెప్పి. సార్ కమింగ్ బ్యాక్ టు మళ్ళీ ఈ బీజేపీ దీనికి వస్తే సార్, మురళీ మనోహర్ జోషి గారు కాదు ఇంకా చాలా మంది ఇది ఇప్పుడు కేవలం నీట్ పేపర్ లీక్ సమస్య కాదు, యువతలో పేరుకుపోయిన అసంతృప్తికి ఇది ప్రతీకగా మారిందని పేరు చెప్పడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. బీజేపీ అంటే ఫస్ట్ టైం గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా బీజేపీలో భిన్న స్వరాలు అనేటువంటివి వినిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తికి ప్రతీకే ఈ రోజున దేశంలో ఉవ్వెత్తున లేస్తున్నటువంటి ఈ యువజన పోరాటాలు అనేవి. సో ఇదంతా కూడా ఏంటంటే అరాచకం అనేటువంటిది ప్రబలిపోయినప్పుడు ఖచ్చితంగా భారతదేశంలో యొక్క ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే డెఫినెట్గా పబ్లిక్ విల్ రిటాలియేట్. ఆ రిటాలియేషన్ కనిపిస్తుంది. మరొక జయప్రకాష్ నారాయణ గారి సంపూర్ణ విప్లవం లాగా అలాంటి ఉద్యమం ఏమైనా వస్తుందా, లేదు అంటే దానికి ఒక సూచనగా వీటన్నిటిని కూడా భావించాలా? ఇదే పరిస్థితులు ఎటు చూసినా కూడా అటు రాష్ట్రంలో కానీ ఇటు దేశంలో కానీ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనతో పాటు ఒక పోలీస్ అధికారి, అదే విధంగా ఒక అడ్వకేట్, వారు కూడా కొన్ని చరుపులు, విరుపులు, చెణుకులు ఇవన్నీ కూడా వేస్తా కొన్ని చేదు నిజాలని ఆవిష్కరించినటువంటి పరిస్థితి. కాబట్టి చూద్దాం మరి భవిష్యత్తులో ఏమవుతుంది. ఒక విషయం అండి, ఒక విషయం నిజంగా ఈ దేశంలో పరిస్థితులు ఇంత దిగజారిపోయినాయి, ఇక హోప్ లేదు, ఇక్కడ ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టదేమో అన్నంత ఫ్రస్ట్రేషన్ వచ్చే పరిస్థితుల్లో ఈ విద్యార్థులు నిజంగా ఒక ఊపిరి ఇచ్చారని చెప్పాలి. ఖచ్చితంగా చాలా కాలం తర్వాత మళ్ళీ విద్యార్థి ఉద్యమాలు ఈ దేశంలో చూస్తున్నానంటే నాకైతే విద్యార్థి ఉద్యమం కాదండి, ఇది ప్రజాస్వామ్య ఉద్యమం, ప్రజాస్వామ్య విజయం. కరెక్ట్. అది స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ బతికుందని చెప్పడానికి కూడా అదే అంటున్నాడండి. ఇది ప్రతిపక్షాలకు సంబంధం లేదు ఈ ఉద్యమం, ఈవెన్ వాంగ్చుక్ కూడా సంబంధం లేదు అన్నాడు. వాంగ్చుక్ కూడా సంబంధం లేదు, ఇది కేవలం యువత యొక్క ఉద్యమం అని చెప్పండి. అసలు నాయకుడు ఎవడున్నాడండి దీనికి? ఎవరు లేరు, పేరు చెప్పండి. నాయకుడు లేదు. పైగా ఇప్పుడు ఈ కార్యక్రమాలు నిర్వహించాలంటే కోట్ల రూపాయలు డబ్బు కావాలి, బస్సులు కావాలి, ఏసీ బస్సులు, ఇవన్నీ కూడా ఏమీ లేకుండా స్వచ్ఛందంగా ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా మనం కొన్ని వీడియోలు చూసాం. కొంతమంది యువతలు వాళ్ళు వీళ్ళు ట్రైన్ లేట్ చేసిన వీడియోలో మాట్లాడింది. దేశం అంతా కూడా జంతర్ మంతర్ వైపు కదులుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి చూద్దామండి, ఇది ఒక ప్రజాస్వామ్య సౌరభానికి సంబంధించినటువంటి ఉవ్వెత్తున లేచినటువంటి ఒక అలగా మనం దీన్ని అభివర్ణించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ కుమార్ గారు, అలాగే అశోక్ కుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూస్తున్నామండి 99 టీవీ.